ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని నవగ్రహ ధ్యాన శ్లోకంగా చెప్పబడింది. మన వారంలో 7 రోజులకు 7 గ్రహాల పేర్లు పెట్టారు మన పెద్దలు. సూర్యుడు, చంద్రుడు, మంగళుడు, బుధుడు, గురుడు, శుక్రుడు మరియు శని. ఈ గ్రహాలను మన ఖగోళ శాస్త్రంతో పోల్చకండి. దేనికవిగా చూడండి. మన పూర్వీకులు మొత్తం 9 గ్రహాలు అని చెప్పారు. సూర్యుడు, చంద్రుడిని కూడా గ్రహాలుగానే చెప్పారు. భూమిని కేంద్రంగా చూడటం వలన నవగ్రహాలలో భూమి ఉండదు అని అంటారు. చివరి 2 గ్రహాలుగా ఛాయాగ్రహాలు చెప్పబడ్డాయి. అంటే వాటి ప్రభావం ఉంటుంది కానీ అవి నిజానికి లేవు అని. కానీ గ్రహణాలు లెక్కించే క్రమంలో అవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వాటిని రాహుకేతువులుగా పేర్కొన్నారు. గ్రహాలు మన పుట్టుక నుండి మరణం వరకు జీవన ప్రమాణంలో ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. కనుకనే జ్యోతిష్ శాస్త్రాన్ని రూపొందించారు మన ఋషులు. నవగ్రహాలకి అధిపతి అయిన సూర్యుడు శారీరక ఆరోగ్యాన్ని, శక్తిని ప్రసాదిస్తే చంద్రుడు మానసికమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడట. కుజుడు లేదా మంగళుడు ఆశయం దిశగా నడిపిస్తూ సమస్యల్ని అధిగమించే శక్తినిస్తే బుధుడు విజ్ఞానాన్ని, వాక్చాతుర్యాన్ని ప్రసాదిస్తాడట. గురుడు ఆధ్యాత్మిక భావాన్ని వికసింపజేస్తే శుక్రుడు ప్రేమ, ఆనందం, విలాసాలను అందిస్తాడట. శని కష్టే ఫలే అని దీర్ఘకాలిక ఎదుగుదలను ప్రసాదిస్తాడట. కేతువు గత కాలపు కర్మలను తొలగిస్తే రాహువు జీవితంలో ఎదురయ్యే గందరగోళాన్ని, అంతరాయాలను తొలగిస్తాడట. కాబట్టి జీవితంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమిస్తూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందటానికి నవగ్రహాలని పూజించాలంటారు విజ్ఞులు.